జూన్ 2 నుండి ప్రపంచ కప్ సంబరాలు మొదలు కానున్నాయి. ఇప్పటికీ పలు దేశాలు యుఎస్ఏ చేరుకుని అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. వార్మప్ మ్యాచ్లు ఆడుతూ మెయిన్ మ్యాచ్లకు సిద్ధమవుతున్నాయి. ఇక భారత్ జట్టు ఆటగాళ్లు కూడా యుఎస్ఏ చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత్ జట్టు జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో పాల్గొంటుంది. ఈసారి ప్రపంచ కప్ సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతోంది. మొత్తం 20 జట్లను 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. మొత్తంగా 4 దశలుగా ఈ ప్రపంచ కప్ని డిజైన్ చేశారు. మొదటగా గ్రూప్ దశ, తర్వాత సూపర్ 8, ఆ తదుపరి సెమీస్, ఇక చివరిగా ఫైనల్స్. ఎప్పుడూ లేనంతగా ఈసారి సెమీస్ అలానే ఫైనల్స్ కి వెళ్లే దారి అంత సులభంగా ఏమీ లేదు. మరి టీమిండియా ఈ దారులన్నీ దాటుకుని సెమీస్ కి చేరుకోవాలి అంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి అనేది ఇప్పుడు చూద్దాం. గతంలో 12 జట్లు మాత్రమే ప్రపంచ కప్ కోసం పోటీలో ఉండేవి. వాటిని 2 గ్రూపులుగా విభజించేవారు. టాప్ 4కి చేరిన జట్లు నేరుగా సెమీస్ ఆడేవి. కానీ ఈసారి అలా కాదు. మొదట గ్రూప్ స్టేజీ అంటే లీగ్ దశలో నెగ్గాలి. సూపర్ 8 చేరిన తర్వాత అక్కడ నెగ్గి సెమీస్కి వెళ్లాలి. అంటే లీగ్ దశలో ప్రతి గ్రూప్లో ఉన్న ఒక్కో జట్టు 4 మ్యాచ్లు ఆడుతుంది. టాప్ 2లో ఉన్న 2 జట్లు ప్రతి గ్రూప్ నుండి సూపర్ 8కి చేరుకుంటాయి. ఇక సూపర్ 8కి అర్హత సాధించిన ఈ 8 జట్లతో 4 జట్లు కలిగిన 2 గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ 2 గ్రూపుల్లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కి చేరతాయి. అంటే ఒక్కో గ్రూప్ నుండి 2 జట్లతో మొత్తంగా 4 జట్లు సెమీస్కి అర్హత సాధిస్తాయి. ఇక సెమీస్లో గెలిచిన 2 జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. లీగ్ దశ నుంచి సూపర్ 8కి చేరాలి అంటే 4 విజయాలు నమోదు చేయాలి. అదే సూపర్ 8 నుండి సెమీస్కి వెళ్లాలంటే 3 విజయాలు కావాలి. మొత్తంగా లీగ్ దశ నుండి సెమీస్కి వెళ్లాలి అంటే ఏ జట్టైనా 7 విజయాలు సాధించాలి. అలా కాకుండా 5 లేదా 6 విజయాలు సాధిస్తే అప్పుడు వేరే జట్ల గెలుపోటములు నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి వస్తుంది. ఏ టెన్షన్ లేకుండా సెమీస్కి చేరాలి అంటే మాత్రం భారత్ జట్టు 7 లేదా కనీసం 6 విజయాలు సాధించాలి. మరి టీమిండియా ఈ దారులన్నీ అధిగమించి సెమీస్ అలానే ఫైనల్ మ్యాచ్కి చేరుతుందో లేదో చూడాలి. ఈ ఏడాది సెమీస్కి వెళ్లబోయే 4 జట్లు ఏవో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.